ఎమీ అవార్డ్స్ ప్రపంచవ్యాప్తంగా వీటికున్న క్రేజ్ అంతా ఇంత కాదు. నేషనల్ అవార్డ్స్ ఫంక్షన్లలో మాట్లాడే అవకాశం వస్తేనే పొంగిపోయే మనకి ఇంటర్నేషనల్ స్టేజ్ పై సత్తా చూపే ఛాన్స్ వస్తే ఇక ఎగిరి గంతేమో. స్టాండప్ కమెడియన్ గా పేరు తెచ్చుకున్న వీర్ దాస్ కి అలాంటి ఛాన్స్ రావడంతో ఉబ్బి తబ్బిబ్బైపోతున్నాడట. మరి అరుదైన ఛాన్స్ కొట్టేసిన వీర్ దాస్ కి మనము విషెస్ చెప్పేద్దామా? సినీ రంగంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఎమ్మీ అవార్డుల వేడుక నవంబర్లో జరగనుంది. న్యూయార్క్ వేదికగా ఈ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. అయితే ఈ వేడుకలో భారతీయ నటుడు సందడి చేయనుండడం విశేషం. బాలీవుడ్ హాస్య నటుడు వీర్ దాస్ 2024లో జరగనున్న ఎమ్మీ అవార్డు వేడుకకు వ్యాఖ్యతగా వ్యవహరించనున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని తెలుపుతూ తన సోషల్ మీడియాలో పోస్టు పెట్టగా ఆయన పోస్టుకు హృతిక్ రోషన్, బిపాషా బసు, అపూర్వ మెహతా తదితరులు కంగ్రాట్స్ తెలుపుతూ పోస్టులు పెట్టారు. ఈ ఈవెంట్కు హోస్ట్గా వ్యవహరించనున్న తొలి భారతీయ నటుడు వీర్ దాస్ కావడం మరో విశేషం. స్టాండప్ కమెడియన్ గా కెరీర్ ప్రారంభించిన వీర్ దాస్ దేశ విదేశాల్లో ప్రదర్శనలు ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత బాలీవుడ్ చిత్రాల్లోనూ అవకాశాలు అందుకొని కమెడియన్ గా ఎదిగారు. గతేడాది జరిగిన ఎమ్మీ అవార్డ్స్ వరల్డ్ టెలివిజన్ ఫెస్టివల్ 2023 వేడుకల్లో వీర్ దాస్ ఉత్తమ కమెడియన్ గా అంతర్జాతీయ అవార్డును గెలుచుకున్న విషయం తెలిసిందే. ల్యాండింగ్ అనే వెబ్ షోకు గాను ఈ పురస్కారాన్ని అందుకున్నారాయన. అంతర్జాతీయ ఎమ్మీ అవార్డును అందుకున్న మొదటి భారతీయ కమెడియన్ కూడా వీర్ దాస్ కావడం గమనార్హం. మరోవైపు వీర్ దాస్ ఈ విషయంపై మాట్లాడుతూ, నాపై చూపుతున్న ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. అంతర్జాతీయ వేడుకల్లో భారతీయ నటుడు వ్యాఖ్యతగా కనిపించనుండడం అది నేనే అవ్వడంతో ఆ సమయం కోసం మరింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నా, ఈ అవకాశం రావడం ఎంతో గౌరవంగా భావిస్తున్నా అంటూ తన ఆనందాన్ని వెల్లడించాడు ఈ స్టాండప్ స్టార్. For more videos like this, subscribe Big TV channel.